గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేడం టుసాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఐఫా వేదిక మీద ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మేడం టుసాడ్స్ ప్రతినిధులు కీలక ప్రకటన చేయడం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ సంయుక్తంగా నటించిన చిత్రం ట్రిబుల్ ఆర్. మగధీర తర్వాత ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమాతో గ్లోబల్ రేంజ్ కి ఎదిగిపోయింది ఆయన క్రేజ్. ఈ క్రమంలోనే ఈ అరుదైన గౌరవం లభించిందని సమాచారం. ఎంతో గర్వంగా భావించే ఈ జాబితాలో రామ్ చరణ్ కి కూడా అవకాశం లభించడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగానే తయారు చేసి ఈ మేడం టుసాడ్స్ కి సంబంధించిన మ్యూజియంలో పెడతారన్న విషయం తెలిసిందే. అయితే వీరందరికంటే రామ్ చరణ్ మైనపు విగ్రహం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని సమాచారం. ఎందుకంటే ఆయన పెంపుడు కుక్క రైమ్ తో కలిపి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అభిమానులు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకలలో మేడం టుసాడ్స్ మ్యూజియం ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు కూడా. ఇటీవలే రామ్ చరణ్ తో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్లకి సంబంధించిన కొలతలను, ఫోటోస్ ని అలాగే వీడియోస్ ని కూడా ఈ ప్రతినిధులు తీసుకున్నారట. ఇదిలా ఉండగా మరొక వైపు రామ్ చరణ్ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా జరుగుతోందని, అందులో భాగంగానే తాజాగా మ్యూజియం ప్రతినిధులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా సమాచారం. ఇకపోతే రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రతినిధులు ప్రకటించారు. ఇకపోతే తమ అభిమాన హీరోకి ఈ అరుదైన గౌరవం లభించడంతో రామ్ చరణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు రామ్ చరణ్ కూడా ఈ విషయంపై సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మేడం టుసాడ్స్ ప్రతినిధులు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, మేడం టుసాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం పెట్టడం నేను గర్వంగా భావిస్తున్నాను. త్వరలోనే టుసాడ్స్ మ్యూజియంలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా రామ్ చరణ్ కూడా ఈ అరుదైన జాబితాలో చేరడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హీరోల మైనపు విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ పెంపుడు కుక్కతో కలిపి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత రామ్ చరణ్కే ఈ అవకాశం దక్కింది. అందుకే ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.